ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ కెనెటిక్ ఎనర్జీ ఈ అంటున్నాడు. అంటే కెనెటిక్ ఎనర్జీతో ప్రొజెక్టెడ్ చేశాడట. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో మనం కెనెటిక్ ఎనర్జీ అనేది హాఫ్ mU², యూ అనేది వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే హాఫ్ mU² అనేది స్టార్టింగ్ కెనెటిక్ ఎనర్జీ అండి. అండ్ ఎట్ ద హైట్ ఆఫ్ ద పాయింట్ డ్యూరింగ్ ది ఫ్లైట్ ఇట్ కెనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. మ్యాక్సిమం హైట్ దగ్గర, అంటే మ్యాక్సిమం హైట్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఎంత, ఈ రేషియో అడుగుతున్నాడు. మన ఆన్సర్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0, సెకండ్ ఆప్షన్ వచ్చేసి E/2, థర్డ్ ఆప్షన్ వచ్చి E/√2, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి E. అంటే రేషియో అడుగుతున్నాడు. అంటే మ్యాక్సిమం ఇక్కడ హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ అనేది 0 అయిపోతుంది. ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్, హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ మనం కెనెటిక్ ఎనర్జీ అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని E1 అని కన్సిడర్ చేస్తే హాఫ్ mv², vx² అంటే ఏముందండి, u cos θ² అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి రేషియోని అడుగుతున్నాడు. దీన్ని E1/E మనం చేసినట్లయితే E1 ప్లేస్లో హాఫ్ mU² cos² స్క్వేర్ లోపల తీసుకెళ్ళండి. హాఫ్ mU² అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి మిగిలింది ఏంటి, E1/E = cos²θ/1. θ వాల్యూ మనకి ఇచ్చాడు 45 degrees, 45 పెట్టేసేయండి. సో cos 45 హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ /1. సో మనకి cos 45 వచ్చేసి 1/√2, స్క్వేర్ చేస్తే 1/2 వచ్చేస్తుంది. ఈ 1/2 వచ్చేస్తుంది మనకి. దీన్ని ఇటు తీసుకెళ్ళమంటున్నాడు. E1 = E/2 అనేది మనకి సెకండ్ B అనేది ఆప్షన్ మనకి కనబడుతుంది ఇక్కడ.